ఏపీ రాష్ట్ర రాజకీయాలలో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో తన వివాదాస్పద వీడియోలు, అనుచిత వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే యూట్యూబర్ రావణ్ను పోలీసులు 5వసారి అరెస్టు చేశారు. అంతేకాదు ఈసారి సాధారణ సెక్షన్లు కాదు, దేశ భద్రతకు సంబంధించిన ఉపా చట్టం కింద కేసు నమోదు చేయడం తీవ్ర చర్చకు దారితీసింది. గన్నవరం పోలీసులు నమోదు చేసిన కోర్టు రావణ్కు జ్యుడిషియల్ రిమాండ్ కూడా విధించింది. ఇప్పుడు ఈ కేసు రాజకీయంగాను న్యాయపరంగాను ఆసక్తికరంగా మారింది. ఇటీవల సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్తో పాటు సనాతన ధర్మం, హిందూ దేవుళ్లపైన రావణ్ చేసిన కొన్ని అనుచిత పోస్టులు, వీడియోలు ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ అంశాలపైన దర్యాప్తు చేపట్టిన గన్నవరం పోలీసులు పలు సెక్షన్లతో పాటు ఉపా చట్టాన్ని కూడా వర్తింపజేశారు. అనంతరం రావణ్ను అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం ఈ నెల 18వ తేదీ వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో రావణ్ను నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. ఇక ఈ అరెస్ట్ రాజకీయంగా కూడా ఇప్పుడు దుమారం రేపుతోంది. అధికార పార్టీ నేతలు చట్టాన్ని అతిక్రమించిన వారిపైన చర్యలు తప్పవని చెబుతుండగా, వైసీపీ నేతలు మాత్రం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను అణిచివేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఉపా వంటి కఠిన చట్టాన్ని ప్రయోగించడం సరైందేనా అనే అంశంపైన న్యాయ నిపుణుల మధ్య కూడా చర్చ జరుగుతోంది. ఈ కేసు రాబోయే రోజుల్లో మరింత కీలక మలుపులు తిరగబోతున్నాయి. ప్రస్తుతం రావణ్ నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. పోలీసులు దర్యాప్తును ఇప్పుడు కొనసాగిస్తున్నారు. కేసుకు సంబంధించిన డిజిటల్ ఆధారాలు, సోషల్ మీడియా పోస్టులు, ఇతర సాక్ష్యాలను సేకరిస్తున్నారు. మరోవైపు రావణ్ తరపు న్యాయవాదులు బెయిల్ కోసం ప్రయత్నించే అవకాశం కూడా ఉంది. ఈ కేసులో కోర్టు ముందు పోలీసులు సమర్పించే ఆధారాలు, అలాగే దర్యాప్తులు వెలుగులోకి వచ్చే అంశాలపైన తదుపరి పరిణామాలు ఆధారపడి ఉంటాయి. మొత్తం మీద రావణ్ అరెస్టు వ్యవహారం ఇప్పుడు పొలిటికల్గా కూటమి, వైసీపీ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది.